హాయ్ ఫ్రెండ్స్, రైతులారా వినండి. ఇదిగో నా తోట. ఇది నేను కాపర్ ఆక్సీ క్లోరైడ్ టాటా కంపెనీ వాళ్ళది. ఈ టాటా బ్లైటెక్స్ నేను వాటర్లో వదులుతున్నాను వేరుకుళ్ళ సమస్య కోసం. ఇప్పుడు నేను ఎకరానికి కేజీన్నర కాపర్ తీసుకొని వాటర్లో ఇగో హ్యాండ్ ఛార్జింగ్ పంపుతోటి నేను వాటర్లో కలుపుకొని డ్రిప్పు ఈ పైపు ద్వారా నేను పంపిస్తున్నా. ఎలాగంటే ఇది ఒక హాఫ్ కేజీ ప్యాకెటు 10 ట్యాంకులకు 10 లోటల నీళ్లు కలుపుకొని దీంట్లో ఈ వాటర్లో ఎలాగంటే చూపిస్తున్నా. ఇలా ఒక లోటతోటి ఇలా బకెట్లో పోసుకొని అది కలిపేసి ఈ ఛార్జింగ్ పంపులో పోసుకోవాలి. పోసుకొని అది స్లోగా ఆన్ చేసేసి ఈ పైపు ద్వారా ఇలా 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 మళ్ళీ దీంట్లో ఒక నల్లకు అటాచ్ చేస్తే ఈ వాటర్లో ఇలా కలిసిపోతూ ఉంటాయి. కాపర్ కలిసిపోతూ ఉంటుంది. వేరుకుళ్ళ సమస్యకు మనం నయం చేసుకోవచ్చు. ఇలా పారి వాటర్లో పోతూ ఉంటుంది. మనము ఇలా చేసుకుంటే వేరుకుళ్ళ నుండి మనము సమర్థంగా తోటను కాపాడుకోవచ్చు. అలాగని నేను ఈ కాపర్ను కలిపి వాటర్లోకి ఇస్తున్నా. రైతు మిత్రులారా వినండి, ఇది మంచి పని. ఇది ఇలా చేసుకుంటే మనకు వేరుకుళ్ళ సమస్య రాదు. వేరుకుళ్ళు వచ్చినట్టు రైతులు అంటుంటే నేను ముందుగానే ఈ వీడియోని చేసి రైతులకు పంపిద్దామని ఆలోచనతోటి ఈ కాపర్ను నేను కలిపి వేస్తున్నాను. రైతులారా మీరు కూడా ఇలా చేసుకోండి. కాపర్ని ఇలా ఈ పంపులో పోసుకొని నడుస్తూనే ఉంది నా పంపు. సౌండ్ వినిపిస్తుందా? ఇలా ఇలా వాటర్లో పోతుంటాయి. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి అలా 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 ఈ వాటర్లో పైపులో పోతూ ఉంటే వాటర్లో కలిసిపోతూ ఉంటుంది కాపరు. మనకు డ్రించింగ్ చేసే అవసరం లేకుండా ఇలా వాటర్లోనే ఇచ్చుకోవచ్చు కాపర్ని. మీరు కూడా ఇలా చేసుకోండి. నేను ఇగో ఈ బకెట్లో పోసేసి ఈ బకెట్ తీసి పంపులోకి పోస్తున్నాను. ఇది నా తోట. ముందుగానే నేను వాటర్లో కాపర్ని పంపిస్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకే మిత్రులారా, రైతు మిత్రులారా, ఓకే.